ప్రజలందరికీ యేసుక్రీస్తు పేరిట మా వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రియమైన దేవుని వారలారా, మేము ఈ గ్రామానికి వచ్చి మన యేసుక్రీస్తు వారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆయన ఆజ్ఞకు లోబడి ఈ గ్రామం రావడం జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ జీవితం శాశ్వతం అనుకుంటున్న ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామండి. ఈ లోకం శాశ్వతం కాదు అని, మనం చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తను బ్రతికి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఆయన తండ్రి ఉన్న లోకానికి చేరడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, మన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనకి చనిపోతే మరో బ్రతుకు ఉందని ఆయన నిరూపించి వెళ్ళడం జరిగింది. కనుక మనం కూడా చనిపోయిన తర్వాత ఆయనున్న లోకానికి చేరుకోవాలి అంటే యేసుక్రీస్తు వారు అన్నమాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి చేరుకోలేరు అన్నారు. కనుక మన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి ఈ లోకం శాశ్వతం అనుకుంటున్న మనిషి మరణం తర్వాత మరో బ్రతుకు లేదనుకుంటే ప్రియమైన దేవుని వారలారా చాలా పొరపాటు. కనుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరో బ్రతుకు ఉందని ఎలాగైతే నిరూపించారో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు చూసొచ్చారులే అనుకుంటే అది మన అజ్ఞానం అవుతుంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ లోకం శాశ్వతం కాదు, మనం చనిపోతే మరో బ్రతుకు ఉందని చూపించారు. కనుక మనము ఆయనున్న లోకానికి చేరుకుంటామని ఆయన ప్రేమించి చెప్పిన మాటకు లోబడి మీ గ్రామానికి వచ్చి చెప్పడం జరుగుతుంది. కనుక మనిషికి మరణం ముగింపు కాదు అని, మరణించిన తర్వాత మహోన్నతమైన దేవుని దగ్గరికి మనం అందరం చేరుకోవాలని చెప్పుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.